హాయ్. హలో అండి. నేనైతే రైతన్నలకు ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే, ఈ పొలాల్లో మనం ఊకే సంప్రదాయ పంటలు గిట్లా పెట్టుకుంటూ, ఇదే మొక్కజొన్న, వరి, పత్తి ఇవి ఇవి పెట్టుకుంటా మనము ఎండకు ఎండుతుందని, వానకు నానుతుందని, ఎండబెట్టలేక, దాన్ని అమ్మలేక, ఈ క్రాపులతోటి అన్ని చాలా ఇబ్బంది పడతాం గదా! అన్నిటికంటే మంచి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆయిల్ ఫార్మ్ పెట్టడం. ఇగో నేను గూడా చూడండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఆయిల్ ఫార్మ్ పెట్టేసినా నా 4 ఎకరాల ల్యాండ్‌లో. ఎందుకంటే, ఫ్యూచర్‌లో మనకు ఈ పంటల వల్ల అమ్మ ఓళ్ళు కొన అంటారు, ఓళ్ళు కొంటా అంటారు. యూరియా దొరకలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు అని వాళ్ళు మన రైతుల్ని బాగా చాలా ఇబ్బందులు పెడుతుర్రు. దీని అన్నిటికంటే సొల్యూషన్ ఏంటంటే బాగా ఆలోచించిన నేను అన్నిట్లలో యూట్యూబ్‌లో కూడా చెక్ చేసిన. దాని అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ నాకు ఆయిల్ ఫామ్ అనిపించింది. ఆయిల్ ఫామ్‌లో నేను అందుకనే ఇప్పుడు దాన్ని ఎంచుకున్నా. ఆయిల్ ఫామ్ వల్ల మనకు ఎండుతాయి అన్న బాధ లేదు, నానతాయి అన్న బాధ లేదు, మొలకలొత్తాయి అన్న బాధ లేదు, కోతులు తింటాయి అన్న బాధ లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బందులుండయి. మెయిన్ ఏంటిదంటే మనకు గావాల్సింది రైతులకు మనం ఎట్లైనా అన్నే బాయిల దగ్గర మనకని కంపల్సరీ ల్యాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం బాయిల దగ్గరనే ఉంటాం. ఆ ఉన్నంత సేపట్లో మనకు 2 ఆవులో, బర్రెలో తీసుకుంటే అలా మేపుకుంటూ అయినా ఉండొచ్చు. ఇది ఫ్యూచర్‌ల మనకి ఎందుకంటే ఈ ఆయిల్ ఫార్మ్ ఒక్కసారి గొర్రెలు స్టార్ట్ ఒక 3 సంవత్సరాలు కష్టపడాలి మనం. 3 సంవత్సరాలు కష్టపడ్డట్టయితే మనకిగ ఇయర్‌లీ ఇయర్‌లీ మంచి ఇన్‌కమ్ ఉంటది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఈ గొర్రెలు కట్టింగ్ ఉంటది. ఒక్కసారి కట్టింగ్ స్టార్ట్ అయిందంటే మనకి ఎవ్రీ మంత్ కట్టింగ్ ఉంటది. ఈ గెలలు ఒక్కొక్కటి 15-20 కిలోలు బరువొస్తది. మనకు ఇప్పుడైతే ఉన్న రేట్ ప్రకారంగా అయితే టన్నుకి 24,000 సుమారు 24,000 వరకున్నది. ఇలాంటి రేట్లుంటే మాత్రం రైతులకు మంచి కనకవర్షం కురిసినట్టే. అందుకని మీరు ఫ్యూచర్ కోసం ఆలోచించితే మాత్రం నన్ను అడిగితే 100% ఇదే బెటర్ అనిపిస్తుంది. మీరు గూడా ఆలోచించండి. ఆలోచించి ట్రై చేయండి. మాక్సిమం ఇది పెడితే ఎలాంటి ఇబ్బంది లేవు.